IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జరిగిందని నాదెండ్ల మనోహర్ గారు వ్యక్తపరుస్తున్నారు. గత ప్రభుత్వంలో అలా జరిగిందని దాని మీద మీ అభిప్రాయం సార్? జరిగితే జరగొచ్చమ్మా, జరిగితే జరగొచ్చు. అంటే గత ప్రభుత్వంలో ఇలా ఉంటే మాఫియాలండి జరిగి ఉండొచ్చు అంటారా మీరు? జరిగే ఉండొచ్చు, జరగకపోతే ఎందుకు పట్టుకుంటారు? కాకినాడలో 2 గోడలు సీల్ చేశారు, మరి జరగబట్టేగా సీల్ చేసింది. దీన్ని నిర్మూలించే అవకాశం ఉంటుందంటారా? దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం మనోహర్ గారు పూనుకుంటే ఓకే అయ్యిద్ది, మరి ఆయన గట్టిగా చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు తెలంగాణ సీఎం గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు భేటీ అనేది ఏర్పడుతుంది, దాని మీద మీ ఉద్దేశం? వాళ్ళు భేటీ కానంటున్నాడుగా, ఆయన రానంటున్నాడుగా. మనకు బకాయిలు ఇవ్వాలని చెప్పని భేటీ కానని చెబుతున్నాడు కదా. అంటే భేటీకి సమ్మతమే అవుదాము, ముఖాముఖి మాట్లాడుకుందాం అని అన్నారు, వ్యక్తపరిచారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే మనకు రావాల్సిన బకాయిలు భేటీ అయితే ఇవ్వాలికమ్మా, ఇస్తే మనకి ఏదన్నా ఉపయోగపడిద్ది. మన రాష్ట్రం బాకీల్లో ఉంది, ప్రతి ఒక్క తల మీద 10 లక్షలు బాకీ ఉంది. అది ఎవరు ఆలోచిస్తలే, మాకే పథకాలు రావట్లేదు, మాకు ఊరనే రావాలంటున్నారు. కష్టపడి పనిచేసే మనుషులు లేరు ఇప్పుడు. అన్నీ ఫ్రీగా రావాలి, అన్నీ ఫ్రీగా రావాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి గతంలో మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు ఏం మాట్లాడతలేదని వైసీపీ పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మోడీ గారు ప్యాకేజీ ఇస్తానన్నాడు తప్ప ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పాల. ప్యాకేజీ అయినా సంతోషంగా ఇస్తే బాగలేదు. నిన్న కూడా ఈరోజు కూడా ఢిల్లీ వెళ్ళాడు బాబు గారు. మనకి రావాల్సిన బకాయిల కోసం, రావాల్సిన ఫండ్స్ కోసమే కదా వెళ్ళింది. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అవకాశం ఉంటుందంటారా, ఉండదంటారా? ప్రత్యేక హోదా మనకి ఇవ్వరమ్మా, మనకి మన ఆంధ్రాకి ఇవ్వరు ప్రత్యేక హోదా. అంటే ఈయన మాట్లాడతారా? ఎవరు మాట్లాడినా ఇవ్వరు, ప్యాకేజీ మటుకే ఇస్తారు. 3 లక్షల కోట్లు ఇస్తా ఉన్నారు. అవి ఇస్తే రాజధాని డెవలప్, పోలవరం సక్సెస్ చేస్తే చాలు బాబు గారి హయాంలో. అది ఇప్పుడు చంద్రబాబు గారు తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అక్కడ పార్టీ చచ్చిపోయింది కమ్మా, ఇంకా ఆడ సంగతి ఎందుకు, ఇంకా మన రాష్ట్రం గురించి మా ఏదని చూడాలి. కానీ పెడదామని అంటున్నారు, దానివల్ల అక్కడ తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా? దానికి ఎవరని చెప్పలేమమ్మా, అక్కడ క్యాడరెట్ ఉందో మనం తెలియదు కదా. అంటే పై వచ్చే 5 సంవత్సరాల్లో టీడీపీ అనేది తెలంగాణలో అక్కడ స్థాపిద్దాము, అక్కడ పాల్గొందాము అనే ఉద్దేశంతో ఇలా కమిటీ అనేది ఏర్పాటు చేశారంటారా? అమ్మా, అక్కడ రావాల్సినవి మనకి కనీసం దగ్గరగా 35,000 కోట్లు బకాయిలు రావాలి మనకి ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ నుంచి కేసీఆర్ రూపాయి ఇవ్వాలా. ఇప్పుడు ఏదన్నా ఇస్తే ఉపయోగపడుద్ది. అప్పుల్లో ఉన్నాం, మన రాష్ట్రం బాగా అప్పుల్లో ఉంది. ఏదన్నా ఇస్తే సాయం చేసినట్టే కదా రేవంత్ రెడ్డి గారు కూడా. మరి ఉన్నదంతా బాబు గారు డెవలప్ అంతా తెలంగాణ చేశాడు, హైదరాబాద్లోనే. మనకు డెవలప్ ఏది? పిల్లలందరూ అల్లాడిపోతున్నారు ఉద్యోగాలు లేక. డిఎస్పీ వదిలాడు, మళ్ళీ అది కూడా గోల్మాల్ అంటున్నారు. మొన్న రాసిన టెట్ మళ్ళీ రాయాలంటున్నారు. ఇంక గందరగోళమే, కానీ ఏదన్నా దారి చేసేది ఏమి కనపడతలేదుగా సార్. ఇప్పుడు డిఎస్సీలో కూడా దానికి సంబంధించినటువంటి ఫీజు అనేది ఫ్రీగా చెల్లించవచ్చు అని లోకేష్ గారు పేర్కొన్నారు కదా సార్. అది లేడీస్కి చేస్తానంటున్నాడు, మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కమ్మా, గ్యారంటీ ఏముంది సార్? ఇప్పుడు ఇసుక అనేది టన్ను వచ్చేసి 88 రూపాయలకి ప్రకటించారు ఈ ప్రభుత్వంలో, దాని మీద మేము ఉద్దేశం? దానివల్ల దళారులకి బాగా పూర్తిగా అవకాశం ఇచ్చినట్టు, గవర్నమెంట్ ఆదాయానికి గండి కొట్టినట్టు, మధ్యలో వాళ్ళు బాగుపడతాయి. అంటే ఇప్పుడు ఈ ప్రకటన ఎలాగైతే ఇచ్చారో అప్పటి నుండి టీడీపీ వేత్తలు, జనసేన వేత్తలు అనేవాళ్ళు దందాలు అనేది మొదలు పెట్టారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? దానికి మనం చెప్పలేము, అదేగా చెప్పేది. ఇప్పుడు అలాంటి మొదలు అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే గత ప్రభుత్వంలో ఎలాగైతే జరిగినాయో అక్రమాలు, దోపిడీలు జరిగినాయి అంటున్నారు, ఈ ప్రభుత్వంలో కూడా దందాలు అవి మొదలు పెట్టారని అంటున్నారు వైసీపీ వేత్తలు. నిజమేనంటారా? దానికి మనం చెప్పలేమమ్మా. ఇప్పుడు సంపాదించుకోవడానికి ఎవరైనా పనిచేసేది పార్టీ కోసం, ఎవరి జేబులో డబ్బులు ఎవరుగా. సార్, ఇప్పుడు కృష్ణా జిల్లా పేరును కూడా వంగవీటి రంగా గారి పేరు మీద మార్చమని హరినాథ్ జోగి గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ అనేది రాశారు. దాని మీద మీ అభిప్రాయం సార్? దానికి చాలా గందరగోళం అయిద్దమ్మా. మార్చాలంటే ఊరనే ఉందా? మార్చడానికి చాలా సెక్షన్లు మారవాలి, చాలా బోర్డులు మారవాలి. అది ఖర్చుతో కూడుకున్న పని. గవర్నమెంట్ చేయగలిగితే చేసేది 3 నిమిషాల్లో. మార్చాలనేది ఆ టాకింగ్ చంద్రబాబు గారికి రావాలి. మనం ఎవరైనా చెప్పినా మార్చాలంటే ఎట్ట కుదురుద్ది? అంటే మార్చే అవకాశం అనేది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే అవకాశం ఉంటుందంటారా? ఉంటే ఉండొచ్చు, దాని ఏముంది. వంగవీటి రంగా పేరు మీద ఉంటే ఉండొచ్చు అమ్మా, దానికి ఏముంది, దానికి ఇబ్బంది ఏమి లేదు. మార్చొచ్చు, మార్చిపోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు
గారు ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధిని చేపడతారని మీ ఉద్దేశం సార్? పూర్తిగా పోలవరం పూర్తి చేస్తాడని, రాజధానిలో 3 వంతులన్నా పూర్తి చేయగలిగితే మన రాష్ట్రానికి కొంత కాదు కొంత పారిశ్రామికవేత్తలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అమరావతి మీద ఎన్నో అప్పులు చేశారు, ఆ అప్పులను మేమే తెచ్చామని మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆదిమూల సురేష్ గారు మాట్లాడారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అప్పు చేయకుండా అసలు ప్రభుత్వం రన్ అవుదమ్మా. ప్రతి నెలకి 5,000 కోట్లు మనం రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోకుండా రన్ చేసే హోదా కలిగినోడు ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్కి. ఎవరు వచ్చినా సరే, ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా 5,000 కోట్లు బకాయిలు చేయాల్సిందే. లేకపోతే అక్కడ లేదు, మరి నిధులు ఇవి వచ్చే ఫండ్స్ లేవు, బాకీ చేయాల్సిందే. అంటే తాత్కాలికమైనటువంటి ఇట్లాంటి భవనాన్ని నిర్మించి అప్పులు కడితే అవన్నీ మేమే తెచ్చామని వైసీపీ వ్యక్త ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అంటున్నారు. ఇప్పుడు పర్మనెంట్ కడతానంటున్నాడు కదా బాబు గారు. అంటే అమరావతి ఆ విధంగా తయారవడానికి జరుగుతుందని చంద్రబాబు గారు అంటారు. మరి అవును, అంతేగా. మరి ఆయనగా 3 రాజధానులు అన్నాడు, ఏది చేయలేదు కదా. ఏదైనా చేశాడా? చేయలేదుగా. ఇప్పుడు జగన్ గారు కూడా అంటున్నారు కదా సార్, ఇప్పుడు ప్రజలను అనేది పట్టించుకోకుండా మా మీద కక్షపూరితమైనటువంటి చర్యలు, మా ఎమ్మెల్యే మీద అక్రమమైన కేసులు ఇలాగా ఏర్పాటు చేస్తున్నారు, చంద్రబాబు ధోరణి అనేది మార్చుకుంటే మంచిదని అంటున్నారు కదా. నువ్వు చేయబట్టే, నువ్వు రాయితేనే పక్కన వాళ్ళు రాయేసేది. నువ్వు ముందు రాయేయబట్టే కదా, ప్రజావేదిక అవన్నీ కూల్చేసావు కదా. మరి నువ్వు చేయబట్టేగా ఈ అవతలకి అవకాశం ఇచ్చింది. నువ్వు తప్పు చేయకుండా ఉంటే ఎన్ని రోజులు అనడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉండవు, తర్వాత నీ పాపం పండుతుంది, జనాలు నీకు బుద్ధి చెప్తారా అంటున్నారు. ఎప్పుడో సంగతి. ఇప్పుడు ఎందుకమ్మ, ఇప్పుడు రన్ అవ్వాలిగా. ప్రభుత్వం నడవాలంటే ఒక పాలసీ విధానంగా వెళ్ళాలి. అది రకరకాలుగా ఉండేది. మనుషులు అందరూ ఒకట, మన 5 ఏళ్ళు ఒకటిలాగా లేవు. 5 ఏళ్ళు ఒకటిలాగా ఉంటాయా? అట్లానే మనసు ఒక్కోల మనసు ఒక్కో రకంగా ఉంటుంది. మనం ఎట్ట చెబుతాం? డెవలప్ అనేది కావాలి, జరిగిద్దనేగా ఇప్పుడు బాబు గారికి అవకాశం ఇచ్చింది. మరి చూద్దాం, 5 సంవత్సరాల టైం ఉంది కదా, ఎక్కి 40 రోజులు కూడా కాలేదు. అప్పుడే అవ్వలేదంటే ఎట్ట కుదరదు. ఏదైనా ఫండ్స్ రావాలి, చేయాలి. దగ్గరగా 1 సంవత్సరాల కాలం, ఒక 15 నెలల కాలం జరిగిన తర్వాత మనం విమర్శించుకున్నా, 10 విమర్శ చేసినా జరిగిద్ది. కానీ 40 రోజులకే అవ్వలేదంటే ఎక్కడ తెస్తారా ఎవరైనా? అంటే చంద్రబాబు గారు ఇవన్నీ ఆయన చెప్పిన హామీలు కానీ అన్నీ నెరవేర్చే అవకాశం ఉంటుందంటారు. 7 సంవత్సరాలు పూర్తిగా చేస్తాడే మాకు నమ్మకం ఉందమ్మా. బాబు గారు సూపర్ 6తో బయలుదేరాడు. అది సూపర్ 6 అంటే కొట్టగల సమర్థుడు కాబట్టి ఆయన మాట చెప్పగలిగాడు. సూపర్ 6 ఓకే. కాకపోతే మోడీ గారు సహకరిస్తే సూపర్ 6 చేస్తాడు రాష్ట్రాన్ని.